ఓం నమో వెంకటేశాయ. భవవాహినీరోధన భవతాప నిరోధన గోవింద గోవింద. సరసీరుహలోచనస్త్వం భవమే కరుణావశం వదః. అతసీ కుసుమోపమస్త్వం వసమే హృది భక్తియంత్రితః అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. చంచలా సేవ్య పాదాయ చంచలానాం హితాయ చ చంచలాన్యసు తత్వాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతీ ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాగుణసులక్షణ సత్వమూర్తిం వ్యాసప్రసూత శుకపూజక పుణ్యపూర్తిం ప్రహ్లాదనాదరవచ శమితాంతరార్తిం సన్మందిరం విశత భాగవతం సుకీర్తిం. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుడు అజగరుడు అనేటువంటి మహానుభావుణ్ణి కలిసి ఆయన్ని బ్రహ్మజ్ఞానిగా గుర్తించాడు. గుర్తించి గౌరవించాడు. గౌరవించిన వాడు ప్రశ్నించాడు, నువ్వెందుకు ఇంత లావుగా ఉన్నావు అని అడిగాడు. నువ్వు లావుగా ఉండాలంటే భోగాలను అనుభవించాలి కదా, భోగాలను అనుభవిస్తున్నట్టు లేదే, భోగాలకు కారణమైనటువంటి విత్తాన్ని సంపాదిస్తున్నట్టు లేదే అనేటువంటి ప్రశ్నలను కూడా వేశాడు. వేస్తే అజగరుడు ప్రాథమికంగా, బాబు ప్రహ్లాద, నీకు కూడా దీనికి సమాధానాలు తెలుసు, ఎందుకంటే యస్య నారాయణో దేవో భగవాన్ హృద్గత సదా భక్త్యా కేవలయా జ్ఞానం ధునోతి ధ్వాంతమర్కవత్ అనేటువంటి విషయం ఉంది. ఆ శ్రీమన్నారాయణుడు నీ హృదయంలో ఉన్నాడు. ఉన్నవాడు నువ్వు భక్తితో కొలుస్తుంటే ఆ కొలుపులో అందుకుంటున్నవాడు ఊరికే కూర్చోడు, నీ మనసులో ఉండే అజ్ఞానాలన్నిటినీ తొలగించేస్తాడు. కాబట్టి అర్కవత్ సూర్యుడిలాగా వెలుగుతూ ఉంటాడు, చీకట్లను పారద్రోలి అన్నిటినీ స్పష్టంగా తెలియచేస్తాడు. కాబట్టి నేను ఎందుకు ఇలా ఉన్నాను, దాని సంగతి ఏమిటి అనే సంగతి నీకు కూడా తెలుసు నాయన. నీకేం తెలియక కాదు, వేదేదం అసురశ్రేష్ఠ, నీకు కూడా నువ్వు అడిగిన ప్రశ్నలకి సమాధానం తెలుసు. అయినా సరే తథాపి బ్రూమహే ప్రశ్నాన్ తవ రాజన్ యథాశ్రుతం సంభాషణీయో హి భవాన్ ఆత్మనశుద్ధిమిచ్చత. తథాపి నీకే తెలిసినా సరే, నీకు తెలుసు అనే విషయం నాకు తెలిసినా సరే, తథాపి బ్రూమహే ప్రశ్నాన్, నీ ప్రశ్నలకు సమాధానం నేను చెప్తాను. తథాపి బ్రూమహే ప్రశ్నాన్ తవ రాజన్, ఓ మహారాజా, యథాశ్రుతం, నాకు శాస్త్రజ్ఞానం ప్రకారం ఎంతవరకు తెలుసో, నా శాస్త్రజ్ఞానాన్ని మీరకుండా, శాస్త్రాన్ని అతిక్రమించకుండా అంతవరకు చెప్తాను. యథాశ్రుతం. సంభాషణీయో హి భవాన్, నీతో సంభాషణ చేయాలి కదా, నీతో సంభాషణ చేసి తీరాలి కదా. ఆత్మనశుద్ధిమిచ్చత, ఎవరైనా సరే తమకు తాము శుద్ధి కావాలి అని కోరుకున్నట్లయితే నీలాంటి మహానుభావుడు వస్తే మాట్లాడాలి కదా. కాబట్టి నా మనశ్శుద్ధి కోసం, నా యొక్క సత్వశుద్ధి కోసం నీతో నేను మాట్లాడతాను. మాట్లాడేటప్పుడు నా నోట్లోంచి నేను మాట్లాడను, శాస్త్రపు మాటలనే నేను మాట్లాడతాను. శాస్త్రాన్ని దాటకుండా నేను శాస్త్రవాక్యాలని ఎంతవరకు విన్నానో, మా గురువుల ద్వారా నేను ఎంత అర్థం చేసుకున్నానో అంతవరకే మాట్లాడతాను అని చెప్పారు. యథాశ్రుతం అని చెప్పడం
అజగరుడి స్థాయికి సామాన్యమైన మాట కాదు. తత్వజ్ఞానం అందుకున్నవాడు, తత్వజ్ఞానం అందుకుని తత్వం తప్ప నాకేం అక్కర్లేదు అని హాయిగా పడుకున్నవాడు, అలాంటివాడు అసలు ఈ శాస్త్రాలతోనూ వీటితోనూ సంబంధం ఎప్పుడో తెగిపోయినవాడు, వీటన్నిటినీ దాటి ఉన్నటువంటి వాడు, నిస్త్రీగుణ్యే పథి విచరతాం అనే స్థాయిలో ఉన్నవాడు. అలాంటివాడు యథాశ్రుతం అని అనక్కర్లేదు. ఆ గురువుల్ని వాళ్ళని స్మరించుకోనక్కర్లేదు. స్మరించుకుంటున్నాడు అంటే ఎవరు ఏం మాట్లాడినా సరే ఆ మాటల్లో స్వానుభవం అనేది కలిసి ఉండొచ్చు, తత్వజ్ఞానం కలవచ్చు, ఆత్మానుభూతి కలగచ్చు, ఏమైనా కావచ్చు. కానీ వీటన్నిటికీ మూలమైనటువంటి శాస్త్రాన్ని మాత్రం ఏ దశలోనూ దాటిపోరాదు. శాస్త్రం చెప్పినట్లుగా వినయంగానే మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని వినే మనలాంటి శ్రోతలందరికీ తెలియచేస్తూ తథాపి బ్రూమహే ప్రశ్నాన్ తవ రాజన్ యథాశ్రుతం సంభాషణీయో హి భవాన్ ఆత్మన శుద్ధిమిచ్చత అని చెప్పి మొదలుపెట్టాడు. వినయంగా చెప్పడం మొదలుపెట్టాడేమో కానీ తర్వాత చెప్పిన విషయాలను మాత్రం కఠినంగా ఖచ్చితంగా చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు అన్నావు కదా, లోకంలో అందరూ పనులు చేసుకుంటున్నారు, వాళ్ళు పనులు చేస్తుంటే చూస్తున్నావు, నువ్వు చూస్తున్నవాడివి, వాళ్ళు పని చేస్తున్నా సరే నువ్వెందుకు పని చేయట్లేదు అని అడిగావు కదా, దానికి సమాధానం చెప్తాను విను. తృష్ణయా భవవాహిన్యా యోగ్యై కామైరపూర్యయా కర్మాణి కార్యమాణోహం నానాయోనిషు యోజిత అని దానికి సమాధానపు మొదటి ముక్క. ఎవరన్నారు నేను కర్మలు చేయలేదని? ఎవరన్నారు నేను పని చేయలేదని? పనులు చేసేశాను. పనులకు మూలం తృష్ణ అయితే ఆ తృష్ణతో నేను కూడా పనులు చేశాను, తృష్ణతో నేను కూడా కర్మలు చేశాను. తృష్ణయ భవవాహిన్య, ఈ సంసారం అనేటువంటి నది పారుదలకు కారణం ఈ తృష్ణే అయితే, ఈ సంసారం అనేటువంటి నదిలో జీవుడు అలా పారుతూ ఉండటానికి కారణం తృష్ణే అయితే, ఆ తృష్ణతో, భవవాహిని అయినటువంటి తృష్ణతో అబ్బో నేను చాలా కర్మలు చేశాను. అపూర్యయ కామైరపూర్యయ, అసలు ఎంత తీర్చినా సరే తీర్చటం అనేది జరగని పని అని చెప్పబడేటువంటి, నిజంగానే జరగని పనిగా ఉండేటువంటి ఈ తృష్ణతో ఎన్నో పనులు నేను చేశాను. యోగ్యై కామైరపి అపూర్యయ, తృష్ణ ఏం కోరుకుంటోందో ఆ కోరికను తీర్చినా సరే తీరని లక్షణం తృష్ణకు ఉంది కదా, అలాంటి లక్షణం ఉన్నటువంటి తృష్ణతో అబో ఎన్నెన్నో పనులు చేశానయ్యా నేను. తృష్ణయా భవవాహిన్యా యోగ్యై కామైరపూర్యయ కర్మాణి కార్యమాణోహం, నేను కర్మలు చేశాను, నేను పనులు చేశాను కాదు, కర్మాణి కార్యమాణోహం, నా చేత బలవంతంగా ఆ తృష్ణ చేయించింది నేను చేశాను. కర్మాణి కార్యమాణోహం, ఎప్పుడైతే నేను పనులు చేశానో, తృష్ణ నన్ను తోస్తే నేను పనిలోకి దూకానో, అప్పుడు ఫలితం అనుభవించవలసింది వాడిని నేనే కదా, అనుభవించాను. అహం నానాయోనిషు యోజిత, ఆ తృష్ణ వల్ల వచ్చినటువంటి కర్మలు, వాటికి ఫలితంగా అప్పుడు ఎన్నో జన్మలు ఎత్తానయ్యా. నానాయోనిషు యోజిత, ఒక జన్మ కాదు, 2 జన్మలు కాదు, ఒక రకమైన జన్మ కాదు, ఎన్నో రకాలైన జన్మల్లో నన్ను ఆ తృష్ణ చేరిస్తే నేను అక్కడ చేరానయ్యా, ఎన్నో జన్మలు ఎత్తానయ్యా. ఎవరన్నారు నేను కర్మలు చేయలేదని? చేసేశాను. తృష్ణయా భవవాహిన్యా యోగ్యై కామైరపూర్యయా కర్మాణి కార్యమాణోహం నానాయోనిషు యోజిత యదృచ్ఛయా లోకమిమం ప్రాపితః కర్మభిర్భ్రమన్ స్వర్గాపవర్గయోర్ద్వారం తిరశ్చాం పునరస్య చ. ఎక్కడెక్కడ తిరిగాను లెక్కలేదు. ఏ జన్మలు ఎత్తాను లెక్కలేదు. నా కర్మలకు ఫలితంగా నేను ఎన్ని జన్మలు ఎత్తాను, ఆ జన్మల్లో ఎన్ని కర్మలు చేశాను, వీటికి లెక్కే లేకుండా అలా తిరుగుతూ ఉండేటువంటి నేను యదృచ్ఛయ, ఎందుకో అకస్మాత్తుగా అన్నట్లుగా, యదృచ్ఛయ అయం లోకమిమం ప్రాపితః, ఈ లోకాన్ని చేరాను. ఈ లోకం నా కర్మలు నన్ను ఈ లోకంలోకి చేరిస్తే ఈ జన్మలో ఈ లోకంలో ఇక్కడ చేరాను. కర్మభిః భ్రమన్, ఎన్నో జన్మలలో ఎన్నో చోట్ల తిరుగుతూ ఎప్పటికో ఒకప్పటికి ఎందుకు వచ్చానో తెలియకుండా ఇక్కడికి వచ్చి పడ్డాను. యదృచ్ఛయ
లోకమిమం ప్రాపిత కర్మభిర్భ్రమన్. ఎన్ని జన్మలు తిరిగాను తెలుసా? స్వర్గాపవర్గయోర్ద్వారం తిరశ్చాం పునరస్యచ. ఎన్నో జన్మలు, కొన్ని జన్మలు స్వర్గంలో పడ్డాను, కొన్ని జన్మల్లో పూర్తిగా నరకంలో లేదా పూర్తిగా పశుపక్ష్యాది జన్మల్లో పడ్డాను, కొన్ని జన్మల్లో మళ్ళీ మనిషిగా పుట్టాను. ఇలా ఎన్నో జన్మలు తిరుగుతూ ఇక్కడికి వచ్చి పడ్డాను. కాకపోతే ఇప్పుడు పడ్డ ఈ జన్మలో లేదా ఈ శరీరంలో ఈ లోకంలో ఒక విశేషం ఉంది. ఇది జంక్షన్ లాంటిది. రకరకాల లోకాలకి రకరకాల ఫలితాలకి ఇది జంక్షన్ లాగా ఉంటుంది. స్వర్గానికి ద్వారంగా ఉంటుంది. తిరశ్చాం, పాడు పనులు చేస్తే మళ్ళీ పశుపక్ష్యాదులుగా పుట్టడానికి ఇదే ద్వారంగా ఉంటుంది. పునరస్యచ, కొంచెం మిశ్రితమైనటువంటి పుణ్యపాపాలని అటు ఇటుగా గనక చేస్తే మళ్ళీ ఇక్కడికే రావడానికి వీలుగా కూడా ఉంటుంది. సరిగ్గా పట్టుపట్టి సాధిస్తే అపవర్గస్యచ, మోక్షానికి కూడా ద్వారం అయిపోతుంది. అలాంటి జన్మలో, ఈ మానుష జన్మలో నేను పడ్డాను. ఎవరన్నారు నేను కర్మలు చేయలేదని? కర్మలు చేశాను, వాటికి ఫలితాలను అనుభవించాను. ఇదో చూస్తున్నావు కదా, నువ్వు చూస్తున్న ఈ మనిషి జన్మ కర్మలకు ఫలితమే కదా. కాబట్టి నేను కర్మలు చేశాను, కర్మం చేయలేదనేమీ లేదు. యదృచ్ఛయా లోకమిమం ప్రాపిత కర్మభిర్భ్రమన్ స్వర్గాపవర్గయోర్ద్వారం తిరశ్చాం పునరస్యచ. తత్రాపి దంపతీనాంచ సుఖాయ అన్యాపనుత్తయే కర్మాణి కుర్వతాం దృష్ట్వా నివృత్తోస్మి విపర్యయం. అయితే ఈ లోకంలో ఈ జన్మలో ఈసారి పుట్టినప్పుడు మాత్రం నాకు కొత్త బుద్ధి పుట్టింది, కొత్త ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన ప్రకారం నేను నడుచుకుంటున్నాను. అందుకని తేడా వచ్చింది. ఏం తేడా వచ్చింది? నేను పనులు చేయట్లేదు, ఏం పని చేయకుండా కూర్చున్నాను అని అనిపించేటువంటి తేడా వచ్చింది. ఎందుకు తేడా వచ్చింది అంటే, తత్రాపి ఎన్నో జన్మలు తిరిగి విసిగి వేసారిపోయిన నేను ఈ జన్మలో ఇక్కడ మనిషిగా పడేసరికి నాకు కొంత బుద్ధి వికసించి అసలు సుఖం అంటే ఏంటి, కష్టం పోగొట్టుకోవటం అంటే ఏంటి అనేటువంటి ఆలోచన మొదలయ్యేసరికి ఒక క్లారిటీ వచ్చింది. సుఖం అంటే ఏంటి, దుఃఖం పోగొట్టుకోవడం అంటే ఏంటి, దుఃఖం పోగొట్టుకోవటం ఏం చేస్తున్నాము, ఏం చేయాలి అనే విషయం మీద క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చి ఒకసారి అసలు లోకం అంతా ఏం చేస్తోంది అని చూద్దాము అని చుట్టూ చూస్తే తత్రాపి దంపతీనాంచ, అందరూ సుఖం కోసం దుఃఖాన్ని పోగొట్టుకోవటం కోసం పాకులాడుతూ ఏం చేస్తున్నారంటే, ఒంటరిగా ఈ పని చేయలేము, మనము ఒంటరిగా సుఖాన్ని సాధించలేము, ఒంటరిగా ఈ కష్టాలను దాటలేము, అందువల్ల మనకి జంట కావాలి అని పెళ్లి చేసుకుంటున్నారు. దంపతీనా, పెళ్లి చేసుకుని మనం జట్టుగా ఈ సుఖం కోసం పాకులాడదాము, ఈ కష్టాలను పోగొట్టుకోవడం ప్రయత్నం చేద్దాము, యుద్ధం చేద్దాము అని కూర్చున్నారు. సుఖాయ అన్యాపనుత్తయే, దానికోసం ఏం చేస్తున్నారు? ఏం చేస్తే ఈ జన్మలో పడ్డారో అదే పని చేస్తున్నారు. కర్మాణి కుర్వతాం, అవే కర్మలు చేస్తున్నారు. అదేం ఆలోచనయ్యా? ఏ కర్మలు చేస్తే ఈ పనిలో పడ్డారో, ఏ కర్మలు చేస్తే దుఃఖం మొదలైందో, ఏ కర్మలు చేస్తే సుఖం అనేది అందకుండా దూరంగా పారిపోతోందో, అలాంటి కర్మలు చేస్తే ఏం ఉపయోగం? కానీ చేస్తున్నారు. కర్మాణి కుర్వతాం దృష్ట్వా విపర్యయం. అదేంటి వీళ్ళ భ్రమ ఏంటి ఇలా ఉంది? నేనైనా కాస్త బుద్ధి వికసించి ఆలోచన బాగు చేసుకుని ఉన్నాను, కానీ వీళ్ళు కనీసం కూడా చేసుకోవట్లేదేంటి అనుకున్నాను. విపర్యయం, వీళ్ళు ఉన్నదాన్ని వ్యతిరేక దృష్టితో చూస్తున్నారు. చూడవలసిన దాన్ని పూర్తిగా అవతల వైపుకు వెళ్ళి చూసేస్తున్నారు అని అనుకున్నాను. దృష్ట్వా ఒకసారి నిర్ణయం కలిగిన తర్వాత నివృత్తోస్మి, అసలు మనకి ఎవరితోనూ సంబంధం వద్దు, వీళ్ళెవరు సరిగ్గా లేరు, వీళ్ళెవరు ఆలోచనలు బాలేవు, వీళ్ళెవరు సరి అయిన రీతిలో ఆలోచించడం లేదు, కాబట్టి వీళ్ళతో మనకు వద్దు అని వాళ్ళకి దూరంగా జరిగాను. వాళ్ళు నడుచుకుంటున్నట్లు నడుచుకోకూడదు అని తీర్మానం చేసుకున్నాను. అందుకని లోకానికి నాకు కొంత అభిప్రాయ భేదం వచ్చినట్లు కనిపిస్తుంది. లోకం నడిచిన తీరులో నేను నడవట్లేదు అని అనిపిస్తుంది. అంతవరకు నిజం. తత్రాపి దంపతీనాంచ సుఖాయ అన్యాపనుత్తయే కర్మాణి కుర్వతాం దృష్ట్వా నివృత్తోస్మి విపర్యయం అని ఈ అజగరుడు అనేటువంటి మహానుభావుడు చెప్పాడు. ఇంతమందిని కాదన్నావు కదా, ఇంతమంది చేసింది తప్పు, లోకంలో అందరూ సుఖం కోసం పాటుపడుతున్నది తప్పు,
కష్టాన్ని నివృత్తి చేసుకోవటం కోసం చేస్తున్నది తప్పు అన్నట్టు మాట్లాడావు కదా. మరి వాళ్ళు చేస్తున్న దానికి వ్యతిరేక దిశలో నువ్వేం చేస్తున్నావు? అసలు నువ్వేం తెలుసుకున్నావు? నీ ఆలోచన ధోరణి ఏంటి? దాని ప్రకారం నువ్వు నిర్ణయించుకున్నది ఏంటి? నువ్వు అందుకున్న ఫలితం ఏమిటి అని అడుగుతావేమో. నేను అనుకున్నది ఇంతే, అందుకున్నది ఇంతే. సుఖమస్యాత్మనో రూపం సర్వేహోపరతిస్తను సంస్పర్శజాన్ దృష్ట్వా భోగాన్ స్వప్స్యామి సంవిశన్ అని దీనికి సమాధానం. సుఖం అనేది అస్య ఆత్మనో రూపం. అస్య ఆత్మనః, ఈ ఆత్మ యొక్క స్వరూపం. ఏ ఆత్మ యొక్క స్వరూపం? ఏ ఆత్మ అయితే ప్రతి శరీరంలోనూ అలా నడుస్తూనే ఉందో, ఏ ఆత్మ అయితే ప్రతి శరీరంలోనూ కొత్త కొత్త కర్మలు చేస్తున్నానని అనుకుని కొత్త కొత్త ఫలితాలను అనుభవించడానికి సిద్ధపడుతోందో, ఆ ఆత్మ యొక్క వాస్తవ స్వరూపమే సుఖం. సుఖం అస్య ఆత్మనః రూపం. ఆ స్వరూప సుఖం అనేది, ఆత్మస్వరూపమైనటువంటి సుఖం అనేది సర్వేహోపరతిస్తను. ఎవరికి సరిగ్గా అందదు, అందినట్లుండదు. కానీ సర్వేహోపరతి, సర్వేహ ఏ అంశం మీద కోరిక లేకుండా ఉంటే, సర్వేహోపరతి ప్రతి అంశం మీద కోరిక అనేది పూర్తిగా చల్లారిపోతే ఆ సుఖం అనేది ప్రకాశిస్తుంది. సర్వేహోపరతి తనుహు, అంతవరకు తనుహు చాలా చిన్నగా ఉన్నది, అసలు ఉందా లేదా అని కూడా సందేహం వచ్చేటువంటిది. ఈ సర్వేహోపరతి అనేది వచ్చేసరికి తనుహుగా మారిపోతుంది. తనుహు విస్తృతంగా మారిపోతుంది, అఖండంగా అనుభవంలోకి వస్తుంది. ఎంత ఈ ఈహా ఉపరతి కోరికలను తగ్గించుకోవటం అనేది చేయగలుగుతారో అంతంతగా అది పెరిగిపోతూనే ఉంటుంది, అంతంతగా అది వ్యక్తమైపోతూనే ఉంటుంది. సర్వేహోపరతి తనుహు. గాలిలో పెట్టినటువంటి దీపం, ఆ దీపానికి మనం ఎంతగా బలం ఇవ్వగలిగితే, దాని యొక్క కుదురుకి ఎంత బలం ఇవ్వగలిగితే అది కదలకుండా నుంచునుంటుందో, అలాగే ఈ స్వరూప సుఖం అనే దానికి కూడా ఎంత మనం ఈహోపరతి అనే దాన్ని బలంగా ఇవ్వగలమో అంతంత అది కుదురుగా నుంచునుంటుంది, అంతంత విస్తృతంగా అఖండంగా తెలిసి వస్తూ ఉంటుంది. సర్వేహోపరతి తనుహు. ఈ విషయాన్ని నేను నిర్ణయించుకున్నాను, ఆలోచించుకుని నిర్ధారించుకుని ఏం లేవు, మిగతా సుఖాలన్నీ కూడా మనస్సంస్పర్శజాన్. మనసులో కోరిక కలగటం, ఆ మనస్సు పనిచేయటం, మనస్సు పనిచేసి ఇంద్రియాలనో దేన్నో ఒకదాన్ని ప్రేరేపించటం, జ్ఞానేంద్రియాలనో కర్మేంద్రియాలనో ప్రేరేపించటం, దాని ద్వారా ఏదో ఒక క్రియ జరగటం, క్రియ జరిగి మనస్సుకి ఆ విషయానికి ఏదో ఒక సంబంధం రావటం, ఆ సంబంధం వల్ల ఏదో తాత్కాలికంగా సుఖం కలిగింది అని అనిపించటం, ఇంతే జరుగుతోంది. ఇదంతా మనస్సు తాలూకు మాయాజాలమే తప్ప, మనస్సు చేస్తున్నటువంటి వ్యవహారమే తప్ప, ఇందులో వాస్తవత అనేది లేనే లేదు అనే విషయాన్ని నేను తేల్చుకున్నానయ్యా. తేల్చుకుని భోగాన్ మొత్తం వదిలేసి, భోగానన్నిటినీ వదిలేసి స్వప్స్యామి సంవిశన్, హాయిగా పడుకున్నాను. నేను చేయవలసింది ఏమీ లేదు అనే ఉద్దేశంతో హాయిగా పడుకున్నాను. అయితే నువ్వు అడగచ్చు, చేయింది ఏముంది, భోజనం చేస్తూనే ఉన్నావు కదా అని అడగచ్చు. ఏం లేదు, సంవిశన్. ఈ శరీరం ఏ కర్మతో ప్రారంభమైందో ఆ కర్మ పూర్తయ్యేంత వరకు ఈ శరీరం పడిపోదు. ఆ ప్రారబ్ధ కర్మని అలా నడిపించటానికి, ఈ శరీరాన్ని పడిపోయేటట్లు చేయటానికి, ఈ శరీరం ఇంతసేపు నడవాలి అనే నియమం ఉంది కదా, ఆ నియమాన్ని పాటించటానికి, కర్మ మీద, నేను చేసుకున్న కర్మ మీద నాకున్న గౌరవాన్ని ప్రకటించటానికి నేను ఈ శరీరం నిలబటానికి ఎంత కావాలో, ఈ శరీరానికి ఎంత దక్కుతుందో అంతవరకు తింటున్నానయ్యా. అంతే తప్ప నేను ప్రత్యేకించి చేస్తున్నది ఏమీ లేదు. ఎందుకంటే ఎవరికీ కూడా శరీరాన్ని విడిచిపెట్టడానికి అధికారం అనేది లేదు. శరీరం విడిచిపెట్టలేరు. శరీరం దానంతరేదో దాని సమయం పూర్తయిపోయిన తర్వాత విడిచిపోవాలే కానీ దాన్ని ఎవరు కావాలని విడిచిపెట్టుకోలేరు. కాబట్టి నేను కూడా అలాగే నడుచుకుంటున్నాను అని అజగరుడు అనే మహానుభావుడు చెప్పాడు. సుఖమస్యాత్మనో రూపం సర్వేహోపరతిస్తను మనస్సంస్పర్శజాన్ దృష్ట్వా భోగాన్ స్వప్స్యామి జీవితం అనేటువంటి
ఈ శ్లోకం. ఇంకా లోతుల్లోకి వెళ్తే అసలు కోరికలతో తీరేటువంటి సుఖాలు ఇవన్నీ మనోరథాలు మాత్రమే. కోరిక తీరేదేం లేదు, ఆ తీరేదేమీ ఉండదు, కోరిక వరకే ఉంటుంది. ఆ కోరికనే కొంతసేపు కోరికగాను కొంతసేపు సుఖంగాను అనుకోవటం తప్ప, అందులో సుఖం అనేదానికి ఏదో లేశమాత్రం ఉంది అని చెప్పుకోవటమే తప్ప నిజమైన సుఖం అనేదానికి ఆస్కారం లేదు అని ఈ అజగరుడు అనే మహానుభావుడు చెప్పాడు. చెప్పి ఇత్యేతదాత్మనస్వార్థం సంతం విస్మృత్య వై పుమాన్ విచిత్రాం అసతి ద్వైతే ఘోరాం ఆప్నోతి సంసృతిం అని కూడా అన్నాడు. ఇత్యేతత్, ఇదే కదా నిజమైంది, ఇంతవరకు నేను చెప్పిందే కదా నిజమైంది, ఇంతవరకు నేను చెప్పిందే ఆత్మ యొక్క వాస్తవమైన స్వరూపం, సుఖస్వరూపం అనేదే కదా నిజమైనది. దీన్ని ఆత్మనః స్వార్థం, తన యొక్క అందుకోవలసినటువంటి ప్రయోజనాన్ని విస్మృత్య వైపుమాన్, మనిషి అన్నవాడు మర్చిపోయాడు. తాను అందుకోవలసింది తన యొక్క స్వస్వరూపాన్ని అనే విషయాన్ని మర్చిపోయాడు. స్వార్థం విస్మృత్య వైపుమాన్ విచిత్రాం అసతి ద్వైతే ఘోరాం ఆప్నోతి సంస్కృతిం. విచిత్రాం సంస్కృతిం ఆప్నోతి. ఈ విషయం మర్చిపోవటం వలన ఏదో కొత్తవి కావాలి అని అనుకుంటూ కొత్త వాటి కోసం కొత్త పనులు మొదలుపెట్టి ఆ పనుల వెంటపడి ఆ పనులకు ఫలితంగా వచ్చేటువంటి విచిత్రమైన సంసారాన్ని ఫలితంగా పొందుతున్నాడు. విచిత్రాం సంస్కృతిం ఆప్నోతి. అందులోనూ ఘోరాం, ఆ విచిత్రమైన ఇది అందంగా ఉంటే పర్వాలేదు, ఏమన్నా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటే పర్వాలేదు, కానీ ఘోరంగా ఉంది, భరించటం దానికి శక్యం కాదు అన్నట్లుంది. అందువల్ల ఘోరమైన విచిత్రమైనటువంటి సంసారాన్ని పొందుతున్నాడు. అందులోనూ ఎలాంటి పరిస్థితుల్లో అసతి ద్వైతే, లేనిపోని ద్వైతాన్ని కల్పించుకుని, లేనిపోని భేదాన్ని కల్పించుకుని, నేను వేరు ఫలితం వేరు, నేను వేరు సుఖం వేరు అనేటువంటి భేదంతో మొదలుపెట్టి అనంతమైన భేదాలను కల్పించుకుని లేనిపోని భేదాలన్నిటినీ నెత్తినేసుకుని ఆ భేదాల ద్వారా ఏవేవో చేసి వాటికి ఫలితాలను నెత్తినేసుకుంటున్నాడు. నేను చెప్పిన విషయం ఆలోచిస్తే ఎవ్వరూ ఇటువైపు వెళ్ళరు, ఇటువైపు చూడరు. ఇత్యేతదాత్మనస్వార్థం సంతం విస్మృత్య వైపుమాన్ విచిత్రాం అసతి ద్వైతే ఘోరాం ఆప్నోతి సంస్కృతిం. నేను చెప్పేదేమో ఉన్న విషయం, వీళ్ళేమో లేనిపోని భేదాలను నెత్తినేసుకుని ఈ కర్మల వెంట పడుతున్నారు. కర్మల వెంటపడి వాటి ద్వారా పనులను చేసుకుంటూ వాటి ద్వారా ఫలితాలను అనుభవిస్తూ నానా కష్టాలు పడుతున్నారు. ఎవ్వరూ సుఖంగా లేరు, ఎవ్వరూ సుఖాన్ని అందుకోవటం లేదు. నేను చెప్పినట్లు ఆలోచిస్తే మాత్రం శాశ్వతమైన అఖండమైన సుఖం అనేది దక్కి తీరుతుంది అని మహానుభావుడు అన్నాడు. దానికే ఒక ఉదాహరణ చెప్తున్నాడు. జలం తదుద్భవైశ్చన్నం హిత్వాజ్ఞో జలకామ్యయా మృగతృష్ణాముపాధావేత్ తథాన్యత్రార్థదృక్ స్వతః అనేటువంటి శ్లోకంలో ఒకడికి దాహం వేసి నీరు కావాలనుకున్నాడు. నీరు కావాలని అనుకుని నీటి దగ్గరికి వెళ్ళాడు. నీటి దగ్గరికి వెళ్ళేసరికి ఆ నీరు ఎలా ఉంది? జలం తదుద్భవైశ్చన్నం. నీరు ఆ నీటిలో పుట్టేటువంటి గడ్డి గాదం వీటన్నిటితో కప్పబడింది, కనిపించడం లేదు. నీరు నీటి మీద పేరుకునేటువంటి పాచితో పూర్తిగా కప్పబడి ఉంది. నీరుగా కనిపించడం లేదు, ఆకుపచ్చగా కనిపిస్తోంది. చూడ్డానికి ఏదో డ్రైనేజ్ అన్నట్టుంది. డ్రైనేజ్ ఏం కాదు, నీరే, అది మంచి నీరే. పైన అలా సన్నటి పొరలాంటి పాచి ఒకటి కప్పబడి ఉంటుంది. దాన్ని తొలగిస్తే మంచి నీరు దొరుకుతుంది. జలం తదుద్భవైశ్చన్నం. దాంతో ఈ ఆకుపచ్చది నీరు కాదు, ఇది పాచి, లేకపోతే ఇది డ్రైనేజు, ఇది మంచిది కాదు, ఇది గడ్డి గాదం, ఇది తాగడానికి పనికిరాదు అని అనుకుని హిత్వా దాన్ని వదిలేసి ఇంకో వైపుకి వెళ్ళాడు. అజ్ఞ, తెలివి తక్కువవాడు. జలకామ్యయ, దాహం అనేది ఇంకా ఉంది, నీరు కావాలి అనేటువంటి కోరిక ఉంది. ఆ కోరికతో ఉన్నవాడు ఈ నీటిని ఎలా తాగొచ్చు, దీన్ని ఎలా శుద్ధి చేసుకుని తాగొచ్చు అని కదా ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకుండా
అసలు ఇది నీరే కాదు, ఇది తాగడానికి పనికి రానే రాదు అని దీన్ని వదిలేసి హిత్వాజ్ఞో జలకామ్యయ మృగతృష్ణాముపాధావేత్, ఎండమావులు వెంటపడిపోయాడు. ఎండమావుల్లో నీరు చాలా స్వచ్ఛంగా కనిపిస్తుంది, తళతళతళలాడుతూ కనిపిస్తుంది. అడవుల్లో కూడా ఎండమావుల్లవి కనిపిస్తాయి అంటారు. లేదా ఎండ బాగా పడే చోట చాలా చోట్ల ఎడారులే కానక్కర్లేదు, ఎండమావులు కనిపిస్తాయి. అలాంటి ఎండమావులు వెంటపడిపోయాడు. మృగతృష్ణాముపాధావేత్ తథా అన్యత్ర అర్థదర్క్, ఆత్మస్వరూపమైనటువంటి సుఖాన్ని సుఖంగా భావించకుండా, ఆ సుఖం అనేది కప్పబడిపోయింది, అజ్ఞానంతో ఆవృతమైపోయింది అనేదాన్ని గుర్తించకుండా, ఆత్మస్వరూపం వైపు కాకుండా మరొక వైపు వెళ్ళేవాడు కూడా అంతే తెలివి తక్కువవాడు. ఆత్మస్వరూపం అనేదాన్ని సుఖంగా గుర్తించుకోవటం ఎలా అని ప్రయత్నం చేయాలి కానీ, ఉన్న నీటిని తాగటం ఎలా అనేటువంటి ఆలోచన చేయాలే కానీ, ఆ నీటిని వదిలిపెట్టి ఎండమావులు వెంట పడిపోతే ప్రయోజనం ఏముంది? అలాగే ఆత్మస్వరూపం అనేటువంటి సుఖాన్ని వదిలిపెట్టి ఆత్మస్వరూపం కానటువంటి, సుఖమే కానటువంటి విషయాల మీదకు పడిపోతే ఏం ప్రయోజనం ఉంది? పడిపోవటం తప్ప అని ఉదాహరణగా ఈ శ్లోకాన్ని అజగరుడు అనే మహానుభావుడు చెప్తున్నాడు. జలం తదుద్భవైశ్చన్నం హిత్వాజ్ఞో జలకామ్యయ మృగతృష్ణాముపాధావేత్ తథాన్యత్రార్థదృక్ సుబతః అనే ఈ శ్లోకంలో. ఇది కాక నువ్వేమడిగావు? నువ్వెందుకు ఏ పని చేయకుండా ఉన్నావు అని అడిగావు కదా. ఏ పని చేయకుండా నేనున్నానంటున్నావు. ఓ పనులు చేస్తున్న వాళ్ళు ఏం సాధిస్తున్నారు? దేహాదిభిర్దైవతంత్రై ఆత్మన సుఖమీహత దుఃఖాత్యయం చా అనీశస్య క్రియామోఘా కృతా కదా. దేహాదిభి, మిగతా వాళ్ళందరూ వాళ్ళ దేహాలు చాలా పటిష్టంగా ఉన్నాయి, ఆ దేహాలతో పనులు చేస్తున్నారు కదా. దేహాదిభి, ఆ క్రియలు నిజంగా వాళ్ళకు సుఖాలను ఇస్తున్నాయా? అసలు దేహాలు వాళ్ళ దేహాలు వాళ్ళు అనుకున్నట్లుగా కదులుతున్నాయా? కదలట్లేదు కదా. దేహాదిభి దైవతంత్రై, ఈ శరీరం మొదలైనటువంటివి పూర్తిగా దైవాధీనంగానే ఉన్నాయి. ఏ శరీరంలోనూ చెయ్యి లోపలికి ఇలా ముడుచుకుంటోందే కానీ వెనక్కి ముడుచుకోవటం అనేది సాధ్యం కాదు కదా. వెనక్కి ముడుచుకోవటం అనేది ఒకసారి జరిగితే ఇంకా చెయ్యి లేదన్నట్లే కదా. అలా ప్రతి అవయవంలోనూ ఏదో ఒక లిమిటేషన్, ఏదో ఒక పరిమితి అనేది ఉంది కదా. అంటే ఈ శరీరం అనే దానికి ఒక డిజైన్ వచ్చేసింది, ఓ డిజైన్ చేయబడింది. ఆ డిజైన్ ఏదో దైవమో మనకు తెలియని కారణమో చేసేసింది. ఆ డిజైను, దానికి ఉన్న పరిమితులు, దానికి లోబడే క్రియలు ఉంటున్నాయి కానీ దాన్ని దాటి యథేష్టంగా క్రియలు రావట్లేదు కదా, ఇష్టం వచ్చినట్లు కుదరటం లేదు కదా. కాబట్టి దేహాదిభి దైవతంత్రై ఆత్మనః సుఖం ఈహత, తనకు సుఖం రావాలి అని ప్రతివాడు ఇష్టంగా ఏదో ప్రయత్నం చేస్తున్నాడు కదా. చేస్తున్న దానికి ఫలితం అనుభవిస్తున్నాడా? చేస్తున్న దానికి చేసినంతగా ఫలితం అనేది వస్తుందా? దుఃఖాత్యయం, నాకున్న కష్టాలన్నీ పోవాలి అనే కదా ప్రయత్నం చేస్తున్నాడు, దానికైనా ఫలితం లభిస్తోందా? లభించటం లేదు కదా. అనీశస్య, తను చేస్తున్నాడు, ఫలితం దగ్గరకు వచ్చేసరికి అయ్యో ఫలితం నా చేతుల్లో లేదు అని అనుకుంటున్నాడు. తాను కష్టపడి సుఖం కోసం పని చేస్తున్నాడు, తనకున్న పరిమితులకు లోబడే పని చేస్తున్నాడు, కానీ ఫలితం దగ్గరకు వచ్చేసరికి అయ్యో ఫలితం నా చేతిలో ఎక్కడుంది, పైవాడి చేతిలో ఉంది అని అనుకోవాల్సి వస్తుంది. సుఖము అలాగే ఉంది, కష్టం పోవటం అనే అంశంలో కూడా అలాగే ఉంది. ఏదో చిన్న రోగం ఉంటే ఆ రోగం పోవటం కోసం వైద్యుడు చెప్పినంత రెగ్యులర్గా డాక్టర్ చెప్పినట్లుగానే ఉన్నట్లుగా టైం టు టైం మందులు వేసుకుంటూనే ఉన్నాడు. రోగం తగ్గి తీరుతుంది అనే గ్యారంటీ తనకు తాను ఇచ్చుకోలేకపోతున్నాడు. అలాంటి కేసులు కూడా ఉంటున్నాయి. కాబట్టి దుఃఖాత్యయంచ అనీశస్య, చేసేటువంటి క్రియలన్నీ కూడా కృతా మళ్ళీ చేయబడేటువంటి క్రియలన్నీ కూడా మోఘా వ్యర్థంగానే మిగిలిపోతున్నాయి. ఎందుకు వ్యర్థంగా మిగిలిపోతున్నాయంటే రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఈ క్రియలు చేసేటువంటి శరీరం అసలు వీడి అధీనంలో లేదు, వీడికి తగ్గట్లుగా లేదు, వీడు అనుకున్నట్లుగా లేదు. రెండవది, క్రియల తాలూకు ఫలితంలో వీడికి అసలు సామర్థ్యమే లేదు. కాబట్టి వాడి క్రియలు వ్యర్థంగానే మిగిలిపోతున్నాయి. అసలు దీనికంటే కూడా ఆలోచించుకోవాల్సిన అంశం ఇంకోటి ఉంది. క్రియల ద్వారా గనక సుఖం వచ్చే మాట అయితే, క్రియల ద్వారా గనక కష్టం పోయే మాట అయితే ఒక్కసారి చేస్తే సుఖం వచ్చేసేయాలి, ఒక్కసారి క్రియ చేస్తే ఒక్క క్రియతో కష్టాలన్నీ దూరం అయిపోవాలి.
మళ్ళీ మళ్ళీ క్రియలు చేయవలసిన అవసరం అనేది ఉండకూడదు. మళ్ళీ మళ్ళీ క్రియలు చేయవలసిన అవసరం అనేది వచ్చింది అంటేనే ఆ క్రియలు అనేవి వ్యర్థం అని తెలిపోయినట్లే. మళ్ళీ మళ్ళీ అంటే ఎన్నిసార్లు చేస్తారు? మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండాలి అంటే ఎందుకు, ఎలా చేస్తారు? కాబట్టి ఈ అంశం కూడా ఉంది. ఇంతకుముందు చెప్పుకున్న 2 అంశాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు అన్నట్లుగా నేను పని చేయకుండా పడుకున్న వాడినే అయితే పని చేస్తున్నవాడు ఏం అనుభవిస్తున్నాడో తేల్చి చెప్పవలసిన అవసరం కూడా ఉంది. దేహాదిభిః దైవతంత్రైః ఆత్మనః సుఖమేహతః దుఃఖాత్యయం చానీశస్య క్రియామోఘాః కృతాః. అలాంటివేంటి? క్రియలు ఎంతో కొంత సఫలమవుతున్నాయి కదా, క్రియల తాలూకు ఫలితం అనేది ఎంతో కొంత ఖచ్చితంగా వస్తూనే ఉంది కదా, దాన్నే చేసేసుకుందాము. తేనెటీగ ఉంది, తేనెటీగ కిలోలు తేనె చేరుస్తుందా ఏంటి? ఏదో 40,000 50,000 ఇలా పూల చుట్టూ తిరిగితే ఏదో ఇన్ని కిలోమీటర్ల పాటు ఎగురుతూ ఇన్ని గంటల పాటు ఎగురుతూ ఉంటే దానికో బిందువు, చిన్న చుక్క తేనె లభిస్తోంది. దానికోసం అది పని చేయట్లేదా? పనిచేస్తూ రావట్లేదా? అలాగే మనం కూడా పని చేద్దాము. వస్తుంది, ఎంతో కొంత వస్తుంది. ఎంత వస్తే నష్టమే ఉంది? ఊరికే కూర్చునే కాడికి ఏదో క్రియ చేసి ఏదో ఒక సుఖాన్ని బిందువంత లేశమైనా సరే సంపాదించటం అనేదే లాభదాయకం. అదే తెలివైన పని కదా. అంతేకాదు, ఆధ్యాత్మికాదిభిర్దుఃఖైః అవిముక్తస్య కర్హిచిత్ మర్త్రస్య కృచ్ఛ్రోపనతైః అర్థైః కామైః క్రియేత కిం అని అడుగుతున్నాడు. ఇదేం తెలివైన మాట కాదండి. ఎందుకంటే ఆధ్యాత్మికాదిభిర్దుఃఖైః, ఎంత కష్టపడి ఎంత సుఖలేశాన్ని వీడు సంపాదించుకున్నా ఆ సుఖలేశాన్ని పాడు చేయటానికి సిద్ధంగా 3 దుఃఖాలు ఉన్నాయి కదా. ఆ సుఖలేశం కూడా అనుభవంలోకి రాకుండా ఉండటానికి ఆ తేనె బొట్టు కూడా నాలిక మీదకు చేరకుండా, లేదా నాలిక మీద చేరిన ఆ తేనె బొట్టు తాలూకు రుచి నాలుక తెలియకుండా ఉండటానికంటూ 3 దుఃఖాలు పొంచి ఉన్నాయి కదా, శత్రువుల్లాగాను. ఆధ్యాత్మిక దుఃఖం, ఆది భౌతిక దుఃఖం, ఆది దైవిక దుఃఖం అనే 3 రకాల దుఃఖాలు సిద్ధంగా ఉన్నాయి కదా. ఆధ్యాత్మికాదిభిర్దుఃఖైః అవిముక్తస్య, ఇవి ఎప్పటికీ వీడిని విడిచిపెట్టి పోవట్లేదు కదా. కర్హిచిత్, ఎప్పటికీ ఏం చేసినా సరే విడిచిపెట్టి పోవట్లేదు కదా, ఉంటూనే ఉన్నాయి కదా, కూడానే ఉన్నాయి కదా. వాటితో సహజీవనం అనేదే కదా అలవాటైపోయింది. కాబట్టి ఉన్న బిందువుని కూడా అనుభవించనివ్వకుండా ఉండటానికి ఈ దుఃఖాలు పొంచి చూస్తున్న తరుణంలో, ఈ దుఃఖాలే అడ్డం పడుతున్నటువంటి తరుణంలో ఇంకా దాని ఫలం మాత్రం అనుభవించేదేముంది? ఈ లెక్కను చూసుకుంటే క్రియల తాలూకు సాఫల్యం అనేది ఎంత మేరకు ఉంది? ఆధ్యాత్మికాదిభిర్దుఃఖైః అవిముక్తస్య కర్హిచిత్. పోని కష్టాల్లో ఉండగానే తేనె నాకుతామయ్యా, ఏం పోయే అనుకోవటానికి వీల్లేదు. మర్త్యస్య, ఎంతకాలం ఉంటాడో తెలియదు, ఎంతకాలం ఈ జీవితం ఉందో తెలియదు. మర్త్యస్య, పోని ఎప్పుడు పోయే లోపల ఏదో కొంత అనుభవించి పోతాము అనటానికి కూడా వీల్లేదు. కృచ్ఛ్రోపనతైః, ఆ తేనె బిందువు ఒకదాన్ని సాధించటానికి పడే కష్టాన్ని గనక పరిగణనలోకి తీసుకుంటే అసలు ఆ సుఖం అనే దానికి లెక్కే లేదు, అసలు అది సుఖమే కాదు అని తేలిపోతుంది. కొండంత శ్రమ చేసి, లేదా ఓ పెద్ద కొండ ఎక్కి ఆ కొండ చిటారు శిఖరం మీద చివరి భాగంలో ఏదో చిన్న తేనె పట్టు ఉంటే ఆ తేనె పట్టుని కష్టం మీద వేలుతో ఇలా ముట్టుకుని దానిలో ఉండే తేనె నాకు వస్తే ఏం ఉపయోగం? కృచ్ఛ్రోపనతైః, శ్రమ ఎక్కువగా ఉంది, ఫలితం తక్కువగా ఉంది అంటే దాన్ని ఏమని గుర్తించాలి? ఆ శ్రమ అనవసరమని గుర్తించాలా, లేకపోతే శ్రమే ప్రధానం, శ్రమైక సౌందర్యం అని మాట్లాడుకోవాలా? కృచ్ఛ్రోపనతైః అర్థైః కామైః క్రియేత కిం. ఆ అర్థాలు, కష్టపడి సాధించుకున్నటువంటి అర్థాలు, డబ్బు దశకం మొదలైనవి, కామైః కష్టపడి తీర్చుకున్నటువంటి కోరికలు, ఇవి ఏం చేస్తాయి? ఏ సుఖాన్ని అందిస్తాయి? ఎంత మేరకు ఫలితాన్ని అందిస్తాయి? కాబట్టి ఇవేవి ఫలితాలని అందించవు. ఈ కర్మలేవి సఫలాలు కానే కావు. కర్మల సాఫల్యం విషయంలో ఏ సందేహమో అక్కర్లేదు. అసలు ఈ కర్మలకే ఫలితమే లేదు అని అనుకోవాలి అని మహానుభావుడు చెప్తున్నాడు. ఆధ్యాత్మికాదిభిర్దుఃఖైః అవిముక్తస్య కర్హిచిత్ మర్త్యస్య కృచ్ఛ్రోపనతైః అర్థైః కామైః క్రియేత కిం అని. కష్టపడి చేయటం అనేది వస్తుంది.
చాలా కష్టపడితే కానీ క్రియలు సాధించటం లేదు, క్రియలు సిద్ధించటం లేదు. కష్టపడితే చేసినటువంటి, చాలా కష్టపడి చేసినటువంటి క్రియలకు ఫలితం చాలా తక్కువగా ఉంది, అతి స్వల్పంగా ఉంది. అతి స్వల్పంగా ఉండేటువంటి ఆ ఫలితాన్ని అనుభవించటానికి అడ్డం పడేందుకు 3 దుఃఖాలు పొంచి ఉన్నాయి, పెద్ద పులుల్లాగా పొంచి ఉన్నాయి. వీటన్నిటినీ మించి అసలు ఈ అనుభవించే లోపల ఉంటారా లేదా అనే సంగతి కూడా తెలియటం లేదు. మర్త్యస్య. కాబట్టి ఇంత కష్టంతో, ఇంత రిస్క్తో కూడినటువంటి కర్మలను చేయవలసిన అవసరం ఉందా అనేది నా ప్రశ్న అని మహానుభావుడు అంటున్నాడు. పోనీ ఏదో వాళ్ళు తిప్పలేవో వాళ్ళు పడుతున్నారు, ఏదో ఉన్నంతలో సుఖపడుతున్నారు అని అనుకుందామా అంటే ఎవరు సుఖపడట్లేదు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సుఖపడదాము అని తాపత్రయపడ్డవాడే ఎక్కువ కష్టపడుతున్నాడు అని నేను చెప్తున్నాను అని ఆ మహానుభావుడు అంటున్నాడు. పశ్యామి ధనినాం క్లేశం లుబ్ధానాం అజితాత్మనాం భయాదలబ్ధ నిద్రాణం సర్వతోభివిశంకినాం. ఎంతోమందిని చూశాను, కష్టపడి డబ్బు సంపాదించుకున్న వాళ్ళు, కష్టపడి సాధించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని చూశాను నేను. పశ్యామి ధనినాం క్లేశం, ఇప్పటికీ చూస్తూనే కూడా ఉన్నాను. ధనినాం క్లేశం, డబ్బు సంపాదించుకుని ఉన్న వాళ్ళ యొక్క కష్టాన్ని నేను చూస్తూనే ఉన్నాను. లుబ్ధానాం, వాళ్ళకేమో ఒకవైపు లోభం, ఈ ఉన్నదాంతో చాలు అనేటువంటి బుద్ధి కలగటం లేదు, ఉన్నది చాలు అనేటువంటి ఆలోచనే లేదు, ఇంకా ఏదో కావాలి అనేటువంటి పేరాశ. అజితాత్మనాం, వాళ్ళ మనస్సు వాళ్ళ అధీనంలో లేదు, వాళ్ళు ఏదో మేము సంపాదించుకున్నామని అనుకుంటున్నారు కానీ వాళ్ళ మనస్సును వాళ్ళు కోల్పోతున్నారు, వాళ్ళ శక్తుల్ని వాళ్ళు కోల్పోతున్నారు. అజితాత్మనాం. పోనీ తెచ్చిపెట్టుకున్నటువంటి ఇది డబ్బు వీళ్ళకి ఏమన్నా సుఖం ఇస్తోందా అంటే భయాత్ అలబ్ధ నిద్రాణం. ఆ డబ్బు ఎవరైనా ఎత్తుకుపోతారేమో అనుకుని బెడ్ని అలా తయారు చేయించుకుని, బెడ్ కింద ఖాళీ పెట్టుకుని, నోట్ల కట్టలన్నీ బెడ్ కింద వేసుకుని దాని మీద పడుకుంటున్నారు. పడుకున్నా సరే నిద్ర పట్టట్లేదు. భయం కొద్దీ అలబ్ధ నిద్రాణం. దాన్ని తెలివి, జాగ్రత్తగా ఉండటం అని రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే నిద్రలేమి, భయంతో నిద్ర పట్టకపోవటం అనేదే విషయం. భయాత్ అలబ్ధ నిద్రాణం సర్వతోభివిశంకినాం. చివరికి కట్టుకున్న పెళ్ళాం మీద కూడా ఏదో సందేహమే. ఎవరికైనా పుట్టింటి వారికి ఏమన్నా ఇచ్చేస్తుందేమో, లేదా నాకు తెలియకుండా ఎవరికైనా ఎంగిల్ చేత్తో కాకికి ఏమన్నా విధులిచ్చేసేస్తుందేమో అనేటువంటి భయంతో, ఆ సందేహంతో ఎప్పుడూ అల్లల్లాడుతూనే ఉన్నారు. అలాంటి వాళ్ళని నేను ఎంతోమందిని చూస్తూనే ఉన్నాను. కాబట్టి చాలా కష్టపడి డబ్బు సంపాదించుకున్నవాడు సుఖంగా ఉన్న దాఖలాలు కూడా ఏమీ లేవు. వాడికి సుఖం లేదు, ఉన్నంత భయము, సందేహము, లేదా బాధ, పోతోంది అని బాధ, లేదా ఇంకా రావట్లేదు అని బాధ, ఇంకా రావాలి అనేటువంటి పేరాశ, దీన్ని ఎలా పెంచాలి అనేటువంటి ఆలోచన ఇలాగే ఉంది. దాన్ని అనుభవించేటువంటి తత్వం కనిపించట్లేదు. పశ్యామి ధనినాం క్లేశం లుబ్ధానాం అజితాత్మనాం భయాదలబ్ధ నిద్రాణం సర్వతోభివిశంకినాం అని ఆ అజగరుడు అనేటువంటి మహానుభావుడు అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, అసలు డబ్బు అనేది ఉంటే భయం ఎన్ని రకాలుగా రావచ్చు, భయం ఎన్ని రకాలుగా కలగవచ్చు అంటే రాజతః చౌరతః శత్రోః స్వజనాత్ పశుపక్షితః అర్థిభ్యః కాలతః స్వస్మాత్ నిత్యం ప్రాణార్థవిద్ భయం అని. రాజతః, రాజుల దగ్గర నుంచి ఎప్పుడు భయం పొంచి ఉంటుంది. వీడి దగ్గర ఎంత డబ్బు ఉంది, వీడు మనకి ట్యాక్స్ ఎంత కట్టాలి, ట్యాక్స్ కట్టినా సరే ఏ పేరు పెట్టి వీడి దగ్గర నుంచి డబ్బు తీసుకోవచ్చు, ఏ పేరు పెట్టి వీడి దగ్గర నుంచి లాగేసేయచ్చు, ఏ కొత్త రూల్ రాయొచ్చు, ఏ జీవో పాస్ చేయొచ్చు అని రాజులు చూస్తూనే ఉంటారు. రాజతః. ఈ రాజులకి పూర్తి భిన్నంగా ఉండేటువంటి చోరులు, దొంగలు, వాళ్ళు పొంచి ఉండనే ఉన్నారు. చోరతః భయం. అలాగే శత్రోహ, ఇతనికి సహజంగా శత్రువులు ఏర్పడతారు. ఇతను ఎంత అజాత శత్రువుగా పుట్టినా సరే ఇతనికి డబ్బు వచ్చిన కొద్దీ శత్రువులు ఏర్పడతారు. శత్రోహ. శత్రువుల కంటే డేంజరస్ స్వజనాత్, స్వజనులు కొంతమంది చేరతారు, తమ వాళ్ళు అనేవాళ్ళు కొంతమంది చేరతారు, వాళ్లతో భయం పొంచి ఉంటుంది. పశుపక్షితః, పశువులు పక్షులు ఇవి కూడా ఎంతో కొంత నష్టం చేస్తాయి. కష్టపడి ధాన్యం ఒక చోట పెడితే పక్షులు 4 గింజలు తినేస్తాయి, అది పెద్ద భయం ఆ డబ్బున్నవాడికి. లేదా గడ్డి కష్టపడి ఎక్కడో చోట పేర్చుకుంటే ఆ గడ్డిని పశువులు తినేస్తాయి, అది భయం.
లేదా దాణా కింద ఏదో పెట్టుకుంటే తినేస్తాయి అని భయం. పశుపక్షిత భయం. వీటికంటే అర్థిభ్య, అయ్యా మాకు ఏదో ఫలానా కార్యక్రమానికి డబ్బులు ఇవ్వండి అని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ నుండి భయం పొంచి ఉంది. వాళ్ళు ఎప్పుడు వస్తారు అని భయం. వాళ్ళు వస్తే మొహం ఎలా చాటేయాలి, వాళ్ళకి దొరకకుండా ఏం కబుర్లు చెప్పాలి, వాళ్ళకి అందకుండా ఏ రకంగా మాట్లాడాలి అనేటువంటి ఆలోచనలతో కూడిన భయం. కాలత, ఎంత కాదన్నా సరే కాలం అనేది మార్చేస్తోంది. ఈరోజు మిలీనీర్ కాస్త రేపు ఇంకో రకంగా అవుతున్నాడు, పెరగచ్చు తరగచ్చు అన్నట్టున్నాడు. ఈ కాలంలో, మారుతున్న కాలంలో నేను ఎటు మారిపోతానో అని భయం. కాలం నుండి పొంచి ఉన్న భయం. స్వస్మాత్, అసలు తన మీద తనకే ఒక భయం. తనే తనకు తెలియకుండా ఎవరికైనా ఎంగిలి చేత్తో కాకిలికి విదిల్చినట్టు విదిల్చేసేస్తానేమో, తనే ఏమైనా ఖర్చు పెట్టేస్తానేమో, తనే సంపాదించకుండా కూర్చుంటానేమో, తనే పెంచకుండా కూర్చుంటానేమో అని రకరకాల భయం, రకరకాల భయం. స్వస్మాత్. ఇలాంటి భయాలు అర్థవిత్, ఈ డబ్బు సంపాదించుకున్న వాళ్ళకి నేను చూశాను. వీళ్ళ నుంచి పొంచి ఉన్న భయాలన్నిటినీ కూడా నేను చూశాను. రాజతః చోరతః శ్వత్రోః స్వజనాత్ పశుపక్షితః అర్థిభ్యః కాలతః స్వస్మాత్ నిత్యం అర్థవతాం భయం. పోనీ ఆ డబ్బుల జోలికి పోకుండా ఉంటాము, మా మానాన మేము ఉంటాము, ఉన్నదాంతో తృప్తి పడతాము, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాము అని అనుకోవడానికి కూడా వెళ్ళలేదు. చివరికి ప్రాణాలతో కూడా ఇదే భయం ఉంది. ప్రాణాలు ఉంటే చాలు ఈ భయం అనేది తప్పనిసరిగా వస్తుంది. ఏదో డబ్బులున్న వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళని పొడవటానికి అంటున్న మాట కాదు ఇది. అసలు మానవుణ్ణి, అసలు జీవుణ్ణి లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్న మాట ఇది. ప్రాణవిద్భయం. ప్రాణాలున్నా కూడా ఇదే. ప్రాణాలున్నా అక్కడ రాజత, ఎప్పుడు రాజుగారు ఏ చేయని నేరం నెత్తి మీద మోపి దండన విధిస్తాడో అని భయం. చోరత, ఇంట్లోకి జోరబడినటువంటి దొంగ దొంగిలించడానికి ఏమీ దొరక్కపోతే కోపం కొద్దీ ఏ గొంతుకొస్తాడో అని భయం. లేదా ఉన్న ఒకే ఒక చైన్ గట్టిగా లాగాడంటే ఎటుపోతాయో ప్రాణాలు అని భయం. శత్రోహో, చెప్పక్కర్లేదు. స్వజనాత్, వెనుపోటు పొడిచే వాళ్ళు ఎవరున్నారో అని భయం. పశుపక్షిత, పశువులు పక్షులు ఏదో దారిలో వెళుతుంటే మదించిన ఆంబోతు వచ్చి కుమ్మేస్తే ఏమవుతుంది అని భయం. పక్షులు, మనం మరీ మనుషుల్ని ఎత్తుకెళ్ళిపోయేంత పక్షులు లేకపోవచ్చు, కానీ గట్టిగా ఏమైనా మర్మస్థానంలో పొడిచేస్తే పైనుంచి వచ్చి అని భయం. మనం లెక్క చేయం కానీ భయం అని అలవాటు ఉంటే, భయం అనేది ఆలోచన ఉంటే వీటి వల్ల కూడా భయం కలగచ్చు. అర్థిభ్య, ఎవరైనా వచ్చి నీ ప్రాణాలు నాకు ఇవ్వు అని అడిగితే పరిస్థితి ఏంటి అని భయం. ఆ పరిస్థితి పాపం దధీచి మహర్షి గారికి వచ్చింది కదా. ఆయన లెక్క చేయలేదు కాబట్టి పర్వాలేకపోయింది, కానీ లెక్క చేసి ఉంటే ప్రాణాలను కూడా అడిగారు కదా. అర్థిభ్య భయం. కాలత, ఎప్పటికైనా సరే కాలంతో ఇది తీరిపోవలసిందే అని భయం. ఆ కాలం ఎప్పుడు పొంచి ఉందో, ఎప్పుడుకి వస్తుందో అని భయం. స్వస్మాత్, చివరికి అడితిరిగి ఇడితిరిగి పోతే అసలు నేనే నా ఆయుష్ని, నా ప్రాణాలని నిలబెట్టుకోవడానికి ఏం చేస్తున్నాను, సరిగ్గా నా లంగ్ పవర్ అది సరిగ్గా ఉందా లేదా, లంగ్ పవర్తో నేను ఎక్కువ రోజులు బతకగలనా లేదా, దానికోసం ప్రాణాయామం లాంటివి చేస్తున్నానా లేదా, నా ఆయుష్ పెంచుకోవడానికి నేనేం చేస్తున్నాను, సరిగ్గా ఆర్గానిక్గా తింటున్నానా లేదా, లేదా వేళకి తింటున్నానా లేదా, వ్యాయామం చేస్తున్నానా లేదా. చేయట్లేదు అంటే ఆయుష్ తగ్గిపోతుంది. మీరు వ్యాయామం చేస్తే మీ ఆయుష్ ఎంత పెరుగుతుంది అని చదివిన కొద్దీ ఆ 10 ఏళ్ళ ఆయుష్ నాకు తగ్గిపోయింది అనే బాధ కూడా పడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి స్వస్మాదపి ప్రాణవతాం భయం. డబ్బు అనే అంశ తీసేయండి, జీవుడికి ఉన్నటువంటి మొదటి అంశం ప్రాణం అనేటువంటి అంశం, ఆ ప్రాణం కూడా భయానికే దారితీస్తోంది. ఇలా భయాలతో జీవించే వాళ్ళకి, భయాలే జీవితం అయిపోయిన వాళ్ళకి సుఖం అనేది ఎక్కడి నుంచి అందుతుంది, సుఖం అనేది ఎక్కడి నుంచి అందుతుంది, ఎంత పని చేస్తే అందుతుంది, ఎన్నిసార్లు చేస్తే అందుతుంది అని మహానుభావుడు అడుగుతున్నాడు. రాజతః చౌరతః శత్రోః స్వజనాత్ పశుపక్షితః అర్థిభ్యః కాలతః స్వస్మాత్ నిత్యం ప్రాణార్థవిద్భయం అనేటువంటి ఈ శ్లోకంలో అంటున్నాడు. శోకమోహ భయక్రోధ రాగక్లైబ్య శ్రమాదయః యన్మూలాస్యుర్నృణాం జహ్యాత్ స్పృహాం ప్రాణార్థయోర్బుధః అని. దీనంతటి చెప్పిన తర్వాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రాణం కానీ డబ్బు కానీ ఈ రెండింటికి తేడా ఏమీ లేదు. డబ్బు సంపాదించుకోవాలి, ప్రాణం అనేది సంపాదించబడి ఉంది, సిద్ధంగా ఉంది, ఇంతే తేడా. ప్రాణము డబ్బు రెండు సమానమే. కొంతమందికి డబ్బే ప్రాణం, కొంతమందికి ప్రాణం ఉంటే చాలా అదే డబ్బు అనే పరిస్థితి ఉంది. అవన్నీ తీసేస్తే
ప్రాణానికి డబ్బుకి తేడా ఏమీ లేదు, రెండు సమానమే. ఈ ప్రాణాల మీద ఆశ, డబ్బు మీద ఆశ అనేది మాత్రం ఏమాత్రం పనికొచ్చేది కాదు. ఎందుకంటే శోక, ఇది ఎంతో శోకాన్ని తెచ్చిపెడుతుంది. మోహ, వ్యామోహాన్ని కలగజేస్తుంది. భయం, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. క్రోధం, కోపాన్ని తెస్తుంది. ఏమాత్రం చిన్న తేడా వచ్చినా సరే కోపం వచ్చేస్తుంది. తన డబ్బులకి ఏమాత్రం అపకారం చేసేవాడి మీదైనా సరే కోపం అనేది పొడుచుకొస్తుంది. ప్రాణాల మీదకి వస్తే ఎంతటి వాడి మీదైనా సరే, కొడుకు మీదైనా సరే కోపం వచ్చేస్తుంది. నా ప్రాణాల మీదకి తెచ్చావు అని ఆ క్షణం నుంచి కసిగా ఉంటాడు, కచ్చిగా ఉంటాడు. క్రోధ, రాగ, ఎక్కడ లేని కోరికల్ని తెచ్చిపెడుతోంది. క్లైబ్యం, ఆ కోరికల్ని తీర్చుకోలేక ఒక రకమైన నిస్పృహ లాంటి ఏమీ చేయలేని తనాన్ని కూడా తీసుకొస్తోంది. క్లైబ్య, శ్రమ, చివరికి మిగిలేది శ్రమే అవుతోంది. ఇలాంటివి ఎన్నో ఈ ప్రాణాల మీద, డబ్బు మీద ఉండేటువంటి ఆశ కొద్దీ వస్తున్నాయి. శోక, మోహ, భయ, క్రోధ, రాగ, క్లైబ్య, శ్రమాదయ యన్మూలాస్యుర్నృణాం. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి అంటే స్పృహ, ప్రాణార్థయో స్పృహ, ప్రాణం మీద, డబ్బుల మీద ఉండేటువంటి కోరిక కొద్దీ వస్తున్నాయి. ఆ కోరిక అనేటువంటి మూలం నుంచి ఇవన్నీ పుట్టుకొస్తున్నాయి. కాబట్టి స్పృహాం జహ్యాత్, ఈ కోరికను వదిలేసేయాలి అనేది నా అభిప్రాయం. ఆ అభిప్రాయం మేరకే నేను నడుచుకుంటున్నాను. యన్మూలాస్యు ప్రజ నృణాం జహ్యాత్ స్పృహాం ప్రాణార్థయో, ప్రాణం మీద కానీ డబ్బు మీద కానీ. బుధ, ఆలోచించేవాడు, తెలివి గలవాడు, ఆలోచించి నిర్ణయించుకోగలిగిన సామర్థ్యం ఉన్నవాడు ఎవరైనా సరే ఈ పనే చేయాలి అని నేను అంటానయ్యా. అందువల్ల మానవుడికి కావలసింది క్రియలు కావు, మానవుడికి కావలసింది క్రియల వైపు మానవుడిని తోసేటువంటి కోరిక కాదు. మానవుడికి కావలసింది వైరాగ్యం, వైరాగ్యంతో వచ్చేటువంటి శాంతే మానవుడికి కావాలయ్యా. అందువల్ల నేను ఆ వైరాగ్యంతో మానవుడికి కావలసినటువంటి, మానవుడు అందుకోవలసినటువంటి శాంతిని అందుకున్నానయ్యా. అందుకుని ఈ క్రియలేవి చేస్తున్నట్లుగా నీకు కనిపించడం లేదు అని ఆ మహానుభావుడు అందంగా చెప్పాడు. అందంగా అంటే ప్రహ్లాదుడికి అందంగా అని అనుకుందాము. ప్రహ్లాదుడి స్థాయి వాళ్ళకే అందంగా ఉండేటట్లుగా చెప్పాడు. శోకమోహ భయక్రోధ రాగక్లైబ్య శ్రమాదయ యన్మూలాస్యుర్నృణాం జహ్యాత్ స్పృహాం ప్రాణార్థయోర్బుధ అనేటువంటి ఈ శ్లోకం. యాజ్ యూజువల్ ఇక్కడికి ఆపుకుంటే మంచిది. యాజ్ యూజువల్ ఒక్కసారి మొత్తం పరికించి చూస్తే ఆ మహానుభావుడు చెప్పిన మాటల్లో ఒక్క చిన్న మాటలో కూడా అసత్యం అనేది లేదు. ఉన్నదల్లా మన ఆలోచన దాని మీద లేదు అనే మాటే, అదొక్కటే తప్ప, మనం అటువైపు ఆలోచించటం లేదు అనే మాటే తప్ప ఆయన చెప్పిన మాటల్లో అసత్యం అనేది ఇంచుకైనా లేదు, అస్సలు లేదు. ఆయన అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం మన దగ్గర లేదు. ఆయన అడిగిన ప్రశ్న క్రియతో సుఖం అనే మాట అయితే, కర్మలతో సుఖం అనేది ఒక్కసారికే రావాలి కదా, కర్మలతో కష్టం పోయే మాట అయితే ఒక్కసారికి పోవాలి కదా, మళ్ళీ మళ్ళీ చేయవలసిన అవసరం ఎందుకు వస్తోంది అనే ప్రశ్న. దానికి మన దగ్గర సమాధానం ఏది? కర్మలతో సుఖాన్ని అనుభవించే మాట అయితే అనుభవించటం అనేది అనుభవంలోకి రావాలి కదా, ఎక్కడొస్తోంది? దుఃఖాలలో పొంచి ఉన్నాయి, భయాలు పొంచి ఉన్నాయి. శోక మోహ భయ భో ద్వేష రాగ క్రోధ, ఆయన చెప్పినవి చాలా తక్కువ, చెప్పనివే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ ఉండగా మనం ఏం అనుభవిస్తున్నాము అని అడిగితే సమాధానం చెప్పేందుకు ఏం లేదు. ఓటరించి ముందుకెళ్ళాలి. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు, పాజిటివ్గా ఆలోచించాలి అని ఏదో ఓటరించి ముందుకెళ్ళాలి. కానీ ప్రశ్నలకి సమాధానాలు లేవు. ఆయన చెప్తున్నది ఆలోచించి అర్థం చేసుకుని ఆచరించి చెప్తున్నటువంటి మాట. ఆయన చెప్తున్నది శాస్త్రంలో ఉన్న మాటను విని శ్రద్ధగా దాన్ని సాధన చేసి దాన్ని అనుభవంలోకి తెచ్చుకుని చెప్తున్నటువంటి మాట. ఆయనే చెప్పినట్లుగా యథాశ్రుతం, నేను విన్నది విన్నట్లుగా చెప్తున్నాను అనే మాటే చెప్తున్నాడు ఆయన. ఆ మహానుభావుడు చెప్తున్న దాని దాంట్లో ఒక్క గీత తప్పు అని అంటే మన నోరే కుళ్ళిపోయినట్లు అనే స్థాయిలో ఆయన చెప్తున్నాడు. అయితే దీన్ని మనం వెంటనే అందుకోవటానికి సిద్ధంగా ఉన్నామా అంటే ఆ స్థాయిలో మనం లేము. అందుకనే మనలాంటి వాళ్ళతో ఆయన మాట్లాడలేదు. అందుకనే ఆయన అన్నాడు, ప్రహ్లాదుడు లాంటి వాడు నీలాంటి వాడు వచ్చాడు కాబట్టే నీతో మాట్లాడుతున్నాను అన్నాడు. అది నిజం. మనం ఆ స్థాయిలో లేము అనేది నిజం. కానీ ఆ స్థాయిలో లేకపోయినా ఆయన చెప్పిన మాటను విని అర్థం చేసుకునే స్థాయిలో అయితే మనం తప్పకుండా ఉన్నాము.
అర్థం చేసుకోవాల్సిన అవసరంలో కూడా ఉన్నాము, అర్థం చేసుకునే దశలో కూడా ఉన్నాము. కాబట్టి ఆయన మాటలు మనం విందాం, ఆ మహానుభావుడు చెప్పినటువంటి మాటల్ని మనం విందాం, విని అర్థం చేసుకుందాం, కాస్తంత ఆలోచిద్దాం. ఎక్కువ వద్దు, ఆలోచనలు వద్దు, కాస్తంత ఆలోచిద్దాం. ఓకే, ఇది నిజం అనేటువంటి నిర్ణయానికి వచ్చేటట్లుగానైనా ఆలోచనలు చేద్దాం. తర్వాత ఎటు జరగాలి, ఏం జరగాలి అనే సంగతి ఎలాగూ నిర్ణయించడానికి విధి అనేది ఒకటి ఉంది కాబట్టి దాని ప్రకారం అది జరిగిపోతుంది. మనం మాత్రం ఆ మాటలను అర్థం చేసుకుని ఆలోచించడానికి మాత్రం మన మనసుని సంసిద్ధం చేసుకుందాము. మన మనసుని అలా సంసిద్ధం చేసి ఆ అజగరుడు అనేటువంటి మహానుభావుడు లోకంలో ఎవ్వరికీ దొరకని, కేవలం ప్రహ్లాదుడు అనే మహానుభావుడు వెళ్ళాడు కాబట్టే దొరికిన, ఆయన వెళితే ఆయన మాట్లాడితే మాత్రమే మాట్లాడినటువంటి ఆ మహానుభావుడు మాట్లాడిన మాటల్ని అర్థం చేసుకునే స్థాయికి మనల్ని చేర్చమని, మన మనసుల్ని అలా సంసిద్ధం చేయమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే త్రయోదశాధ్యాయే శ్లోకాః. తథాపి బ్రూమహే ప్రశ్నాన్ తవ రాజన్ యథాశ్రుతం సంభాషణీయో హి భవాన్ ఆత్మనః శుద్ధిమిచ్చత తృష్ణయా భవవాహిన్యా యోగ్యైః కామైరపూర్యయా కర్మాణి కార్యమాణోహం నానాయోనిషు యోజితః యదృచ్ఛయా లోకమిమం ప్రాపితః కర్మభిర్భ్రమన్ స్వర్గాపవర్గయోర్ద్వారం తిరశ్చాం పునరస్య చ తత్రాపి దంపతీనాంచ సుఖాయాన్యాపనుత్తయే కర్మాణి కుర్వతాన్ దృష్ట్వా నివృత్తోస్మి విపర్యయం సుఖమస్యాత్మనో రూపం సర్వేహోపరతిస్తనుః మనస్సంస్పర్శజాన్ దృష్ట్వా భోగాన్ స్వప్స్యామి సంవిశన్ ఇత్యేతదాత్మనః స్వార్థం సంతం విస్మృత్య వై పుమాన్ విచిత్రామసతి ద్వైతే ఘోరామాప్నోతి సంసృతిం జలం తదుద్భవైశ్చన్నం హిత్వా జ్ఞో జలకామ్యయా మృగతృష్ణాముపాధావేత్ తథాన్యత్రార్థదృక్స్వతః దేహాదిభిర్దైవతంత్రైః ఆత్మనః సుఖమీహతః దుఃఖాత్యయం చానీశస్య క్రియామోఘాః కృతాః ఆధ్యాత్మికాదిభిర్దుఃఖైః అవిముక్తస్య కర్హిచిత్ మర్త్యస్య కృచ్ఛ్రోపనతైః అర్థైః కామైః క్రియేత కిం పశ్యామి ధనినాం క్లేశం లుబ్ధానామజితాత్మనాం భయాదలబ్ధనిద్రాణాం సర్వతోభివిశంకినాం రాజతశ్చౌరతః శత్రోః స్వజనాత్ పశుపక్షితః అర్థిభ్యః కాలతః స్వస్మాత్ నిత్యం ప్రాణార్థవిద్భయం శోకమోహభయక్రోధ రాగక్లైబ్యశ్రమాదయః యన్మూలాస్యుర్నృణాం జహ్యాత్ స్పృహాం ప్రాణార్థయోర్బుధః ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే త్రయోదశాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.